Hello, hi guys. Well, MS Office 6th lesson, welcome. Okay, MS Office 6th lesson lo ఓకే హోమ్ లో ఏముంటాయని నేర్చుకున్నాం, ఇన్సెట్ లో నేర్చుకున్నాం, పేజీ లేఅవుట్ లో నేర్చుకున్నాం, రెఫరెన్స్ నేర్చుకున్నాం, మెల్లింగ్ నేర్చుకున్నాం, రివ్యూ నేర్చుకున్నాం, వ్యూ నేర్చుకున్నాం. ఓకే, ఫుల్ స్క్రీన్, వెబ్ లేఅవుట్, అవుట్లైన్స్, డ్రిఫ్ట్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా, జూమ్ చేయడం అవన్నీ. ఓకే, నెక్స్ట్ హోమ్ బటన్ ఇక్కడ ఏదైనా ఒక మ్యాటర్ ఏదైనా టైప్ చేయాలి. మ్యాటర్ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను, ఎలా తీసుకోవాలి అందాక ఈజ్ ఈక్వల్ టు అండ్ షిఫ్ట్ పట్టుకుని క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కొట్టి ఎంటర్ కొడితే చిన్న పారాగ్రాఫ్ వచ్చింది కదండి. ఈ పారాగ్రాఫ్ తీసుకున్నాక ఇది కొంచెం పెద్దది చేసుకుందాం పారాగ్రాఫ్. చాలు. ఓకే, ఇంత తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడైనా మనం ఏదైనా ఒక వర్డ్ని కాపీ చేసి పేస్ట్ చేయాలంటే ఇలా చేస్తాం కదండి. ఆన్ ద ఇన్సెట్ అని ఉంది కదా, ఇక్కడ కాపీ రైట్ క్లిక్ అయితే కాపీ అని ఇక్కడికి బటన్ ఇచ్చి పేస్ట్ అంటే ఇదిగోండి ఇక్కడ పేస్ట్ అయింది. అలా కాదు, ఒక లైన్ అంతా చేయాలంటే మీరు ఇలాగే డ్రాగ్ చేయక్కర్లేదండి. ఇక్కడ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ డబుల్ క్లిక్ ఇస్తే చూసారా కాపీ అయిపోయింది. అది కాపీ అవ్వదు, సెలక్షన్ అయింది. ఈ సైడ్ ఒక క్లిక్ ఇవ్వండి, సెలక్షన్ అవుతుంది. ఓకే, మొత్తం పారాగ్రాఫ్ అంతా సెలక్షన్ అవ్వాలంటే 2 క్లిక్లు వస్తే పారాగ్రాఫ్ సెలక్షన్ అవుతుంది. నాకు అన్ని పారాగ్రాఫ్లు సెలెక్ట్ అవ్వాలంటే ఇదిగో ఇలా సైడ్ డబుల్ క్లిక్ ఇచ్చుకుంటూ వెళ్తే పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఇదిగోండి చూస్తారా, ఇదంతా ఎందుకు సెలెక్ట్ ఇలా అయిందంటే క్లిక్ చేసేటప్పుడు మనం ఇలా క్లిక్ చేసాం, ఇప్పుడు రకంగా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఉందనుకోండి, ఇక్కడ డబుల్ క్లిక్, ఇక్కడ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే, మళ్ళీ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి ఎల్లో కలర్ చూసారా, అదంతా ఇలా డ్రాగ్ అయింది. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మొత్తం పారాగ్రాఫ్ కావాలంటే ఇక డబుల్ క్లిక్ అయితే పారాగ్రాఫ్ మొత్తం క్లిక్ అయింది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఏ సింబల్ సైజులో కావాలన్నా ఆ సైజులో ఇక్కడ అప్ అండ్ డౌన్ చేస్తే ఆ సైజులో వస్తాయి. చూసారా, పెరుగుతుంది తగ్గుతుంది. ఇప్పుడు నాకు ఈ సైజులో కావాలి, ఈ రైటింగ్లో రావాలి, లేకపోతే ఈ రైటింగ్లో రావాలి. కలర్ బార్డర్ వెనకాల ఉన్న కలర్ గ్రీన్ కలర్లో రావాలి. ఓకే, సెలక్షన్ అయిపోయింది చూసారా. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు ఇదిగోండి ఇలా కాలుతో అలా వస్తాయండి. ఇక్కడ ఉన్నాయే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకుంటే ఇక్కడ వస్తాయండి. ఇక్కడ క్లియర్ ఫార్మాట్ అంటే క్లియర్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు వెనకాల ఇదంతా సెలెక్షన్ చేసుకుని వెనకాల ఏ కలర్ రాకపోతే నో కలర్ చూసారా, ఇక్కడ నో కలర్ అని ఉన్న చోట కూడా క్లిక్ చేయాలండి. ఇక్కడ నో కలర్ అని ఉంది కదా, నో కలర్. ఓకే, మనకి ఇక్కడ ఉన్న నేమ్స్ ఉన్నాయి కదా, పేర్లు, అవి ఏ కలర్లో రావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ అనుకోండి, రెడ్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఎంత సెలెక్షన్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి రెడ్ కలర్ అని చెప్పి ఇక్కడ రెడ్ కలర్ క్లిక్ చేసాం అనుకోండి, చూసారా రెడ్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎంత సైజ్ పెరగాలనుకోండి, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ అప్ చేస్తే ఓకే సైజ్ పెరుగుతుంది. ఓకే, డౌన్ చేశారనుకోండి సైజ్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రష్ ఫార్మాట్ ప్రింటర్. ఇప్పుడు అంతా ఇది బ్లాక్ కలర్లోకి తెచ్చేద్దాం. ఓకే, బ్లాక్ కలర్ వచ్చింది చూసారా. ఓకే, ఇప్పుడు మొత్తం సెలెక్షన్ చేయాలనుకోండి, ఇలా సెలెక్షన్ చేసుకోవచ్చు చూసారా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేయాలనుకోండి, మీరు ఇలాగ డ్రాగ్ చేయగలదు. డ్రాగ్ చేయకుండా ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి కాపీ అవుతుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అంటే కాపీ అయ్యి ఇక్కడ నెక్స్ట్ ఇలా క్లిక్ చేసి పేస్ట్ అంటే పేస్ట్ అవుతుంది చూసారా. నాకు చేసిందే. మళ్ళీ ఇదంతా ఒకసారి క్యాన్సిల్ చేయాలంటే ఈ పారాగ్రాఫ్ కూడా డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చారు పారాగ్రాఫ్ మొత్తం అవుతుంది.
కట్ అంటే కట్ అయిపోతుంది. మనకు ఒక లైన్ కట్ అవ్వాలంటే ఇలా ఒక క్లిక్ ఇచ్చి కట్ అంటే అయిపోతుంది. అదే పారాగ్రాఫ్ మొత్తం అవ్వాలంటే డబుల్ క్లిక్ ఇచ్చి కట్ అంటే అవుతుంది. 2 పారాగ్రాఫ్లు సెలెక్ట్ అవ్వాలంటే 3 సార్లు నొక్కాలి. ఓకే, పేస్ట్. ఆ పైన ఉన్నది కింద పేస్ట్ అయింది. మొత్తం అంతా సెలెక్ట్ అవ్వాలంటే 1 2 3 చూసారా, 3 టైమ్స్ నొక్కితే మొత్తం సెలెక్షన్ అయిపోయింది. అలాగా. ఓకే, ఫార్మాట్ ట్యాబ్ మనకి ఏ లాంగ్వేజ్లో కావాలో, ఇలా కావాలో, రైటింగ్ అది సైజులు అన్నీ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి పాయింట్స్ అవి ఉన్నాయి కదా, పులి స్టాప్స్ అలాంటి ట్రిక్ మార్క్స్, డాట్స్, యారో మార్క్స్. యారో మార్క్ ఉందనుకోండి, ఇదిగోండి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, క్లిక్ చేశారనుకోండి యారో మార్క్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి చూసారా, ఇప్పుడు ఇది పెరగాలనుకోండి ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేయాలి. ఇంక్రీజ్ చేసుకుంటే పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది, ఇంక్రీజ్ చేసుకోవాలి. అంతా ఒకసారి ఇంక్రీజ్ అవ్వాలనుకోండి మొత్తం 3 టైమ్స్ నొక్కాలి. 3 టైమ్స్ నొక్కామనుకోండి అప్పుడు మొత్తం అంతా సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇంక్రీజ్ చేయొచ్చు. మళ్ళీ అయితే ఇక్కడ మనం ఇది ఇవ్వచ్చు, నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ 72 అని ఇచ్చారనుకోండి 72లో సెట్ అయిపోద్ది. చూసారా, నాకు 72 వద్దంటే ఇక్కడ సైజ్ తగ్గించేసుకోవాలి. 28 సరిపోద్ది అనుకుంటే ఇక్కడ ఈక్వల్ టు ర్యాండ్ షిఫ్ట్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కొట్టి ఎంటర్ కొట్టండి. చిన్న పారాగ్రాఫ్ వచ్చింది కదా, ఇదంతా సెలెక్షన్ అవ్వాలంటే 3 టైమ్స్ నొక్కాలి. ఓకే, ఇది డిగ్రీస్ చేసుకుందాం, సైజ్ తగ్గించుకుందాం. మళ్ళీ ఇది మనకి రెడ్ కలర్లో ఉంది కదా, ఇది బ్లాక్ కలర్ పెట్టుకోవాలి. చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఉందనుకోండి ఇక్కడ 3 క్లిక్స్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నో కలర్ ఉన్న చోట క్లిక్ చేయాలి. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ వస్తుందండి. మీరు నో కలర్ కూడా క్లిక్ చేయాలి, అప్పుడు వెనకాల కలర్ ఏం రాదు, వైట్ కలర్లో చేస్తుంది. నో కలర్ సెలక్షన్ అవ్వలేదు, ఇక్కడ త్రిబుల్ క్లిక్ ఇస్తే చూసారా అయిపోయింది, నో కలర్. ఓకే, ఇవాళకి ఇంతేనండి. రేపొద్దున నెక్స్ట్ ఇంకా వేరే క్లాస్ చెప్తానండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్. మొత్తం క్యాన్సిల్ చేయాలంటే ఇలా క్యాన్సిల్ చేయగలదు.